శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఈరోజు గత వీడియోలో త్రికోణమితి మ్యాథమెటిక్స్ ట్రిక్స్ డే 3 చెప్పాను. ప్రస్తుతం డే 4 అంటే మ్యాథమెటిక్స్ ట్రిక్స్లో డే 4 త్రికోణమితిలో మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు కోణము కొలుసు పద్ధతులు. కోణము కొలుసు పద్ధతులు. ఏంటంటే కోణం కొలుసు పద్ధతులు అంటే అవి 3 టైప్స్. ఇవి కోణము కొలుసు పద్ధతులు అనేవి 3 టైప్స్. 3 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. అంటే మనం మెజర్మెంట్ చేసేటువంటి కోణంలో సిస్టంలో 3 టైప్స్ ఉంటాయి. అవి ఒకటి ఏంటంటే షష్ఠ్యంశమానము. ఒకటి షష్ఠ్యంశమానము. కోణం కొలుసు పద్ధతిలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి షష్ఠ్యంశమానము, 2 వచ్చేసి శతాంశమానము. శతాంశమానము చెప్పేటప్పుడే మీకు నచ్చితే రాసుకోండి. శతాంశమానము. ఈ విధంగా రేడియన్ మానము. 3 వచ్చేసి రేడియన్ మానము. ఇప్పుడు కోణం కొలుసు పద్ధతులు 3 రకాలు. ఒకటి షష్ఠ్యంశమానము, 2 శతాంశమానము, 3 వచ్చేసి రేడియన్ మానము. ఈ రేడియన్ అయితే ఈ షష్ఠ్యంశమానము ఎక్కడి నుంచి తీసుకున్నాం? దేనికి సంబంధించిందంటే ఆంగ్ల పద్ధతి. ఈ షష్ఠ్యంశమానం అనేటువంటిది ఆంగ్ల పద్ధతి. ఇది ఆంగ్ల పద్ధతి. ఇది ఆంగ్ల పద్ధతి. షష్ఠ్యంశమానం ఆంగ్ల పద్ధతి. శతాంశమానం అనేటువంటిది ఫ్రెంచి పద్ధతి. ఇది ఫ్రెంచి. శతాంశమానం అనేటువంటిది ఫ్రెంచి పద్ధతి. ఫ్రెంచి పద్ధతిని శతాంశమానం అనేది ఫ్రెంచి పద్ధతి. అయితే రేడియన్ మానం అనేటువంటిది వర్తుల మానం అంటారు దీన్ని. వర్తుల మానం. వర్తులాకారం తెలుసు కదా, వర్తుల మానం. మీకు డీటెయిల్స్గా అంటే మామూలుగా దీంట్లో పోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు బిట్లుగా చెప్తున్నాను కాబట్టి షష్ఠ్యంశమానము కోణం కొలుసు పద్ధతుల్లో, శతాంశమానము రేడియన్ మానం. అదేవిధంగా వాటి కొలిసేది షష్ఠ్యంశమానం ఆంగ్ల పద్ధతి, శతాంశమానం ఫ్రెంచి పద్ధతి, రేడియన్ మానం వర్తుల మానం. అదేవిధంగా ఈ షష్ఠ్యంశమానం చూసుకుందాం. ఈ షష్ఠ్యంశమానం అనేటువంటిది షష్ఠ్యంశమానంలో ఒక లంబకోణం అనుకున్నాం. లంబకోణం అనేటువంటిది ఇది 90 డిగ్రీలు. లంబకోణం అంటే 90 డిగ్రీలు. ఒక లంబకోణము 90 సమాన భాగాలు. 90 డిగ్రీలు అంటే 90 సమాన భాగాలు. ప్రతి భాగం ఇప్పుడు 90 డిగ్రీలు. 90 డిగ్రీలు అనేటువంటిది ఒక లంబకోణము. షష్ఠ్యంశమానంలో లంబకోణము ఒక లంబకోణం. ఒక లంబకోణము షష్ఠ్యంశమానము ఈక్వల్ టు ఒక లంబకోణము. ఒక లంబకోణం అంటే 90 డిగ్రీలు. 90 డిగ్రీలు. 1 డిగ్రీ అంటే ఇప్పుడు 90 ఒక లంబకోణం 90 డిగ్రీలు. ఒక భాగము ఈక్వల్ టు అంటే 90 భాగాలు. 90 భాగాలు అంటే ఒక్కొక్క భాగంకి 1 డిగ్రీ అవుతుంది. ఒక భాగం ఈక్వల్ టు 1 డిగ్రీ. 1 డిగ్రీ వేసుకుంది. అంటే ఒక లంబకోణం 90 డిగ్రీలు, అందులో ఒక భాగం వచ్చేసి 1 డిగ్రీ. అదేవిధంగా దీంట్లో ఒక భాగం 1 డిగ్రీ. అప్పుడు 1 అంటే లిస్ట్ చెప్తాను నేను. 90 డిగ్రీలు అనేది లంబకోణం. తర్వాత లంబకోణం తీసుకున్న తర్వాత
ఇది 90 డిగ్రీలు. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు చూడండి, 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? ఒక భాగం వచ్చేసి 1 డిగ్రీ అన్నాము. అదే 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. చూడండి 60 మినిట్స్. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. అదేవిధంగా 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 1 పైన 0 వేస్తే డిగ్రీ అవుద్ది, 1 పైన 1 వేస్తే 1 నిమిషం అవుద్ది. చూడండి 1 పైన 1 వేస్తే 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్లు. 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. అదేవిధంగా అంటే ఇది లంబకోణం. లంబకోణం ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఒక భాగం ఈజ్ ఈక్వల్ టు ఒక భాగం ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు రాసే కింద 1 భాగం ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీ. లంబకోణం ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఒక భాగం ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీ. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. సెకండ్స్కి నంబర్ పైన 2 నిలువు లైన్లు ఉంటాయి. నంబర్ పైన ఇట్లా 2 నిలువు లైన్లు ఉంటే సెకండ్స్ అని, 1 నిలువు లైన్ ఉంటే నిమిషం అని. అదేవిధంగా ఈ చూశారు కదా, వాటి షష్ఠాంశమానం గురించి నేర్చుకున్నారు. అదేవిధంగా రెండు వచ్చేసి శతాంశమానము. నాకు షష్ఠాంశమానం అయిపోయిన తర్వాత శతాంశమానము. ఫ్రెంచ్ పద్ధతి. ఈ పద్ధతిలో ఒక లంబకోణాన్ని ఒక లంబకోణం అంటే 90 డిగ్రీల భాగాన్ని, ఒక లంబకోణాన్ని అంటే ఒక 90 డిగ్రీల భాగాన్ని ఇక్కడ 100 భాగాలు చేస్తారు. మనం మామూలుగా షష్ఠాంశ భాగంలో 90 డిగ్రీలు 90 భాగాలు చేస్తారు. అదేవిధంగా శతాంశమానం ఫ్రెంచ్ పద్ధతిలో, అది ఆంగ్ల పద్ధతి. షష్ఠాంశమానం ఆంగ్ల పద్ధతిలో 90 డిగ్రీలని 90 భాగాలు చేస్తే, శతాంశమానంలో ఫ్రెంచ్ పద్ధతిలో ఒక లంబకోణం అంటే ఒక లంబకోణం 90 డిగ్రీలని 100 భాగాలు చేస్తారు. 100 భాగాలు చేస్తారు. అదేవిధంగా అంటే 100 భాగాలుగా విభజిస్తారు. అదేవిధంగా ప్రతి భాగాన్ని ఏం చేస్తాం? ఒక గ్రేడ్ చేస్తాం. ఒట్లు గ్రేడింగ్ చేస్తా, నిమ్మకాయలు గ్రేడింగ్ చేస్తా, అట్లా ప్రతి భాగాన్ని గ్రేడ్ చేస్తాం. ప్రతి భాగాన్ని గ్రేడ్ అంటారు అన్నమాట. అంటే 100 భాగాలు చేస్తాం. 90 డిగ్రీల ఫ్రెంచ్ పద్ధతిలో, శతాంశ పద్ధతిలో ఒక లంబకోణం 90 డిగ్రీల భాగాన్ని గ్రేడ్ 100 భాగాలుగా విభజిస్తారు. 100 భాగాల్లో ప్రతి భాగాన్ని గ్రేడ్లుగా విభజిస్తారు. అదేవిధంగా ఇందులో కోణమును ప్రమాణము గ్రేడ్తో కొలుస్తారు. ఇందులో కోణాన్ని ప్రమాణం అనేది ఉంటుంది. కోణం ప్రమాణం అనేటువంటిది దాన్ని ప్రమాణం కోణము అంటారు. ప్రమాణము ఈ కోణాన్ని ప్రమాణం అంటే ప్రమాణం కోణంలో కొలుస్తుంది. ఈ కోణానికి ప్రమాణం అనేది ఉంటుంది. ఏది దీంట్లో ఫ్రెంచ్ శతాంశమానంలో. అదేవిధంగా ఒక లంబకోణము ఈక్వల్ టు అంటే ఒక లంబకోణము అంటే ఒక లంబకోణము అంటే 90 డిగ్రీలు ఈక్వల్ టు ఏమవుతుంది? 100 గ్రేడ్లు. 100 జీ పెట్టుకోండి. 100 గ్రేడ్లు. 90 డిగ్రీలు ఈక్వల్ టు 100 గ్రేడ్లు అవుతుంది. ఇక్కడ శతాంశమానంలో అడుగుతున్నాడు. శతాంశమానంలో 90 డిగ్రీలు ఈక్వల్ ఎంత అంటే 100 గ్రేడ్స్. అదేవిధంగా 1 గ్రేడు జీ పెట్టుకుంది. ప్రమాణం వచ్చేసి 1 జీ అంటే 1 గ్రేడ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇందులో 1 గ్రేడ్ ఈక్వల్ టు 100. 1 పెడితే ఏమన్నా మినిట్స్ అన్నా. 1 గ్రేడ్ ఈక్వల్ టు 100 మినిట్స్. అదేవిధంగా 1 నిమిషం అంటే
1 మినిట్. దీంట్లో మామూలుగా ఎక్కడికి వస్తే గ్రేడ్ తర్వాత వచ్చేది మినిట్స్ తర్వాత సెకండ్స్ వస్తుంది. 1 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్. 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 100 సెకండ్స్. 100 సెకండ్స్ అంటే 2 నిలువు లైన్లు ఉంటాయి. నంబర్ పైన చూడండి, 2 నంబర్ పైన 2 నిలువులు ఉంటాయి సెకండ్స్ అని. అంటే ఒక లంబకోణము 90 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 100 గ్రేడ్స్ అవుతుంది. ఇలా శతాంశమానములు. అక్కడ కనైతే 90 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 90 భాగాలు. ఇక్కడికి వస్తే ఒక గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 100 మినిట్స్ అవుతుంది. ఇక్కడ 1 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 100 సెకండ్. అంటే ఈ రెండు మారలా. ఇక్కడికి వస్తే గ్రేడ్ అవుతుంది. గ్రేడుల్లో చూపిస్తాం, అక్కడ డిగ్రీలో చూపించాం. అదేవిధంగా రేడియన్ మానము అంటే మూడోది రేడియన్ మానం. మీరు ఎక్కడెప్పుడుగా నోట్ చేసుకోండి. మూడో వచ్చేసి రేడియన్ మానము. మూడోది రేడియన్ మానం. రేడియన్ మానం అంటే దేంట్లో చూపిస్తాము? వృత్తుల మానము. రేడియన్ మానాన్ని వృత్తుల మానంలో చూపిస్తాం. ఈ రేడియన్ మానంలో కోణం ప్రమాణం కోప్రా ఈజ్ ఈక్వల్ టు రేడియన్. అంటే కోణం ప్రమాణం ఈజ్ ఈక్వల్ టు రేడియన్లో చూపిస్తారు. కోణం ప్రమాణం రేడియన్లో చూపిస్తారు. అదేవిధంగా రేడియన్ ఈజ్ ఈక్వల్ టు రేడియన్ అంటే జీరో కేంద్రం. రేడియన్ని జీరో కేంద్రం. రేడియన్లో జీరో వచ్చేసి కేంద్రం అవుద్ది. స్మాల్ ఆర్స్ వచ్చేది వ్యాసార్థం అవుద్ది. ఇక్కడ వృత్తం ఉంటుంది అనుకోండి. ఇది కేంద్రం, ఇది కేంద్రం వృత్తం అనేది. ఈ వ్యాసార్థం అని ఇట్లా చూసుకోండి. ఇది ఆర్. చూడు వ్యాసార్థం అనేది ఇలా ఉంటుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థము. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థము అయిపోయింది. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుద్ది అంటే ఓ కేంద్రము ఆర్ వ్యాసార్థం నుంచి కూడా ఒక వృత్తం అయిపోయింది. ఇది ఓ బిందు. ఒక వృత్తం, ఒక సర్కిల్ అయిపోయింది. అదేవిధంగా వృత్త వ్యాసార్థముతో సమానమైన శాపాన్ని వృత్త వ్యాసార్థముతో సమానమైన వృత్త వ్యాసార్థం అంటే ఇది అంటే ఇది శాపం ఇది అనుకో. లేకపోతే ఇట్లా శాపం అనేటువంటి ఇట్లా ఉంటుంది. వృత్త వ్యాసార్థముతో సమానమైన శాపాన్ని వృత్త పరిధిపై తీసుకుంటే, ఈ వృత్త పరిధి అనేటువంటిది ఇక్కడ తీసుకుంటే వృత్త పరిధిపై అంటే వృత్త వ్యాసార్థం అనేటువంటిది ఇది వృత్త వ్యాసార్థం అనేటువంటి ఆర్తో సమానమైన శాపాన్ని వృత్త వ్యాసార్థం అంతా ఇది జీరో నుంచి ఈ కొలత ఎంత ఉంటుందో అదే కొలతో ఒక శాపాన్ని తీసుకున్నాం. ఇది 5 సెంటీమీటర్లు ఉంది. ఇది 5 సెంటీమీటర్లతో మనం ఒక శాపాన్ని తీసుకుంటే వృత్త పరిధిపై అంటే మామూలుగా పెట్టేసి వృత్తలేఖన సాయంతో వృత్త పరిధిపై 5 నిమిషాలు ఇలా స్కేల్ మీద పెట్టి ఇలా రౌండ్ చేయాలి. అది కూడా మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తారు. తీసుకుంటే ఆ శాపము అదే వృత్త కేంద్రం వద్ద చేసే కోణాన్ని ఒక రేడియన్ అంటారు. ఇది ఒక రేడియన్ అంటే వినండి. వృత్త వ్యాసార్థంతో సమానమైన శాపాన్ని వృత్త పరిధిపై తీసుకుంటే ఈ శాపము అదే వృత్త కేంద్రం వద్ద చేసే కోణాన్ని ఒక రేడియన్ అంటారు. ఉదాహరణకి ఇలా ఉంటుంది. ఇది కేంద్రం ఉంటుంది. ఇలా చూసుకోండి. ఇది ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. కాబట్టి ఒక లంబకోణం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూసుకోండి. ఒక లంబకోణం ఈజ్ ఈక్వల్ టు పై అంటే మీకు తెలుసు కదా 22/7 22/7 πc/2. అదేవిధంగా 5/2 రేడియన్స్. ఒక లంబకోణము ఈజ్ ఈక్వల్ టు πc/2 ఆఫ్ π/2
రేడియన్లు. 5/2 అంటే 5 అంటే 22 22/7. అప్పుడు 5/2 అంటే 22/7/2 ఇలా వేసుకోవాలి. ఆ క్యాలిక్యులేషన్ కూడా ముందు చెప్తాను. 22/7/2 ఇలా అవుతుంది ఒక రేడియన్. అంటే ఒక లంబకోణం అనేటువంటి πc/2 లేదా ఇంటూ 5/2 రేడియన్స్. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.